ఎంపీ లెక్క గుండు ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కేటాయించినట్టు పాపన ఉంది. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వ హోదా కల్పించలేదు. కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని, కొత్త జాతీయ రహదారులు గాని, రైల్వే లైన్లు గాని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు గాని, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు గాని ఒక్కటంటే ఒక్కటి ఇచ్చినటువంటి పాపన లేదు. ఒక్క మెడికల్ కాలేజ్ లేదు, ఒక్క స్కూల్ లేదు. ఆ ఇచ్చినటువంటి దిక్కుమాలింది ఒకటి పెట్టిరు. 5 ఏళ్ల తర్వాత ముక్కి మూలిగి ఏడ్చుకుంటా ఒక పసుపు బోర్డు ఇచ్చి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు గుండు సున్నా. మన నిజామాబాద్ ఎంపీ గుండు లెక్క రూపాయి కూడా ఇయ్యలేదు. దీని మీద మనం గెలిపించినటువంటి బీజేపీ ఎంపీలు 8 మంది ఒక్కడంటూ ఒకటి నోరెత్తలేడు. ఒక్కడు కూడా సిగ్గు శరం లేదు వీళ్ళైతే. నిజంగా వీళ్ళకి ఎందుకు గెలిపించడం వీళ్ళని నాకైతే అర్థమైతలేదు. తెలంగాణ ప్రజలకు దండేసి దండం పెట్టాలి. 8 మంది అచేతన, అసమర్థులు, అజ్ఞానులు, దేనికి పనికిరానటువంటి సన్నాసులు కేంద్ర ప్రభుత్వం దగ్గర కనీసము మా తెలంగాణకి నిధులు ఎందుకు కేటాయించలేదని చెప్పేసి ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. అంత పిరికి పందులు, లొట్టపీసు కాదు. ఇంకో పక్కన కాంగ్రెస్ ఎంపీలు, వీళ్ళు దేనికి పనికిరాని